హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో పాల్ హేమన్, సోలో సికోయా అండ్ టమాటా కొంగ గాని తమ్ముడు వాళ్ళు నలుగురు వస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో బ్లడ్ లైన్ గా. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు పాల్ హేమన్ ఏమని చెప్తాడంటే, న్యూ హెడ్ ఆఫ్ ద టేబుల్, న్యూ ట్రైబల్ చీఫ్ ఈ సోలో సికోయా అని చెప్తాడు. పబ్లిక్ అంతా షాక్ అయిపోతుంది, ఏమంటున్నాడు అసలు వీడు, నిజంగా న్యూ హెడ్ ఆఫ్ ద టేబుల్ సోలో సికోయా అయింది, రోమన్ రైన్సే కదా, ఒక్కడే కదా అని వి వాంట్ రోమన్ అని చాలా మంది అరుస్తూ ఉంటారు. నిజంగా ఎరీనా మొత్తం వి వాంట్ రోమన్ గా అరుస్తూ ఉంటారు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. నిజంగా రోమన్ రైన్స్ వెళ్ళినప్పటి నుంచి బ్లడ్ లైన్ గా లేదు. నిజంగా ఇది ఏం బ్లడ్ లైన్ రా బాబు, వాళ్ళు అసలు బ్లడ్ లైనే కాదు. బ్లడ్ లైన్ మెంబర్స్ ముగ్గురు. వాళ్ళు ఎవరు అంటే రోమన్ రైన్స్, జే ఊసో, జెమీ ఊసో, వీళ్ళు ముగ్గురే ఫస్ట్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ బ్లడ్ లైన్ గా కొనసాగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి బ్లడ్ లైన్ ని తారుమారు చేసేసారు. రోమన్ రైన్స్ వచ్చేదాకా నిజంగా బ్లడ్ లైన్ లాగా ఉండదు. నిజంగా ఎవరు ఎక్కడ కొట్టుకొని వస్తారు ఎవరికి తెలియదు. చాలా డేంజర్ గా జరగబోతుంది బ్లడ్ లైన్ లో. సివిల్ వార్ ఎప్పుడు వస్తారో రోమన్ రైన్స్, ఎప్పుడు సివిల్ వార్ అవుతుందో కానీ చాలా డేంజర్ గా అవుతుంది డబ్ల్యూడబ్ల్యూఈలో. కొత్త హెడ్ ఆఫ్ ది టేబుల్ని, కొత్త ట్రైబల్ చీఫ్ని అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు పాల్ హేమన్ నిజంగా క్రౌడ్ మొత్తం వి వాంట్ రోమన్ అని నిజంగా చాలా అంటే చాలా అరిచారు. నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. రోమన్ రైన్స్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ప్రజలు. నిజంగా రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తాడు? రోమన్ రైన్స్ నిజంగా ఈ సమ్మర్ స్లామ్లో మాత్రం కన్ఫామ్గా రావాలి. ఇప్పటిదాకా నిజంగా 60-70 రోజులు నిజంగా రోమన్ రైన్స్ని మనం మిస్ అవుతున్నాం. కానీ చాలా బాధగా ఉంది. రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో లేకపోవడం వల్ల బ్లడ్ లైన్ మొత్తం తారుమారు చేస్తున్నాడు సోలో సికోయా. హెడ్ ఆఫ్ ది టేబుల్ స్థానాన్ని తీసుకున్నాడు సోలో సికోయా. రోమన్ రైన్స్ వచ్చినప్పుడు ఏమేం జరుగుతుందో ఎవరికి తెలియదు. నిజంగా చెప్తున్నా, సోలో సికోయా గానికి మూడింది. నిజంగా ఏమదంటే రోమన్ రైన్స్ ని వెక్కిరిస్తూ రోమన్ రైన్స్ స్పియర్ ని ఇస్తున్నాడు సోలో సికోయా స్పియర్ వేయడం ఏంది, నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను సోలో సికోయా స్పియర్ వేస్తున్నాడు. ఇది రోమన్ రైన్స్ కి చాలా అంటే చాలా బాధ ఇస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే రోమన్ రైన్స్ పంచ్ కాకుండా ఇంకొకటి ద షీల్డ్ పవర్ బాంబ్ కెవిన్ ఓవెన్స్ కి ఇస్తున్నారు. నిజంగా టేబుల్ పైన అదే షీల్డ్ ఎవరు ఎట్లయితే ఇస్తారో అలాగే నిజంగా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ముగ్గురు పట్టుకొని ది షీల్డ్ పవర్ బాంబ్ ని ఇస్తున్నాడు కెవిన్ ఓవెన్స్ కి సోలో సికోయా ఏమని అనుకుంటున్నాడంటే, నేనే బ్లడ్ లైన్ కి హెడ్ ఆఫ్ ది టేబుల్ ని, నేనే ద షీల్డ్ బ్రదర్స్ కి హెడ్ ని అనుకుంటున్నాడేమో. కానీ నీ గాలి ఎంత వరకు ఉండదు. నీ గాలి రోమన్ రైన్స్ వచ్చేదాకానే, ఆ తర్వాత నీ గాలి ఫుస్ అని వెళ్ళిపోతుంది. నిజంగా ఇది మాత్రం నిజం. ఆ తర్వాత జూన్ 16న జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్. నిజంగా చాలా పెద్ద మ్యాచెస్ ఉన్నాయి, అన్ని ఛాంపియన్షిప్ మ్యాచెసే. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పైపర్ న్యూ వర్సెస్ బేలీ, వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది క్లాష్ అట్ ది క్యాస్టిల్లో. ఇది మాత్రం చాలా పెద్ద మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు, చాలా డేంజరస్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్లో. ఇది మాత్రం చాలా డేంజర్ గా జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్లో. సెమీ జెయిన్ వర్సెస్ జాక్ గేబుల్, వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు, చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. అట్ క్లాష్ అట్ ది క్యాస్టిల్లో జరగబోతుంది ఈ మ్యాచ్. మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. డ్రేవ్ మ్యాకటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్, వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్లో. ఈ మ్యాచ్ మాత్రం నిజంగా చెప్తున్నా, డ్రేవ్ మ్యాకటైర్ గెలుస్తాడు, ద న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్ అవుతాడని నాకు తెలుసు. వాడే గెలవాలి, నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఉండాలి. మరొక బిగ్గెస్ట్ మ్యాచ్ ఏంటంటే ఐ క్విట్ మ్యాచ్. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం థ్రిల్ తెప్పిస్తుంది. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇక్కడ ది ఓసీ బ్రదర్స్ ఏజే స్టైల్ ని సాయం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా డేంజర్ గా జరగబోతుంది. ఐ క్విట్ మ్యాచ్ ఏజే స్టైల్ వర్సెస్ కోడీ రోడ్స్, వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్లో. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు, చూడవలసిన మ్యాచ్, ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇది మాత్రం చూడాలి ఈ మ్యాచ్ ని. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్ యూకేలో జరగబోతుంది. చాలా డేంజరస్ మ్యాచెస్ ఉన్నాయి ఈ క్లాష్ అట్ ది క్యాస్టిల్ ఈవెంట్ లో.
డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాసిల్ కి ఇంకా 4-5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఎక్కువ రోజులేం లేవు. ఇప్పుడు వచ్చే జూన్ 15న శనివారం రాత్రి 12:30 శనివారం రాత్రి 12:30 అంటే ఆదివారం అయిపోతుంది, 16 డేట్ కూడా అయిపోతుంది. కాబట్టి సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్లో లైవ్ వస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ అట్ ది క్యాసిల్ బేబీస్, డోంట్ మిస్ ఇట్. ఇది యునైటెడ్ కింగ్డమ్ స్కాట్లాండ్ లో జరగబోతుంది. నిజంగా క్లాష్ అట్ ది క్యాసిల్ చాలా క్లాస్ గా ఉండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.